ఇప్పుడు మనము శ్రీవారి పాదాల దగ్గర ఇక్కడ ఈ పబ్లిక్ చూస్తున్నారు కదా, ఇలానే ఇప్పుడు నెక్స్ట్ మనం వేరే దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. యాక్చువల్లీ ఇక్కడ చాలా అంటే చాలా మలుపులు ఉన్నాయండి. ఇక్కడ మొత్తం అడవి. శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రండి. కానీ వ్యూ ప్లేసెస్ అని పక్కకు పెడితే రోడ్స్ అనే చెప్తున్నా చూడండి, ఇక్కడ డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎంత అయితే డ్రైవ్ చేస్తుండ్రు అసలు అనుకున్నా మాకు లక్కీలో అయితే అబ్జర్వ్ చేస్తాను. ఏంటిదంటే మనకు రెండు ప్లేసెస్ ఒకటే దగ్గర కనబడతాయి, ఒకటే దగ్గర ప్లేస్ కవర్ అయిపోతుంది. ఒకటి శిలాతోరణం, ఒకటి చక్కెర తీర్థం అనే ఒక టూ ప్లేసెస్ అయితే మనం కవర్ చేయబోతున్నాం. అవి ఒకటే దగ్గర ఉంటాయి. టూ ప్లేసెస్ ఒకటే దగ్గర కలుస్తుంది కూడా. అండ్ అక్కడ ఏం ప్రత్యేకత అనేది నేను అక్కడ చెప్తాను, చూద్దాం. ఓకే, ఒంటరిగా కాలనడక ఇక్కడ నడిస్తే ఇలా వచ్చి 15, అలా వచ్చి 15, 30 కిలోమీటర్లు ఈ కొండ మొత్తం మనం తిరిగి చూడడానికి 6 ప్లేసెస్ కి మొత్తం కలిపితే 30 కిలోమీటర్ మనం కవర్ చేయాల్సి వస్తుంది. 3 ప్లేస్ ఒక రూట్, 3 ప్లేస్ ఒక రూట్ వస్తుంది. సో ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం ముందు మనం దగ్గర ఉన్నది శిలాతోరణం దగ్గర ఉన్నాము. సో ఇప్పుడు శిలాతోరణం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. మనము శిలాతోరణం దగ్గరకు వచ్చాము. శిలాతోరణం దగ్గర వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో మనం ఇప్పుడు శిలాతోరణం లోపలికి వెళ్ళి ఏ దేవుడు అంటే దేవుళ్ళు ఉంటారు, కానీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సేమ్ అలానే మనం అక్కడ చూసినట్టే శ్రీవారి పాదాల దగ్గర సేమ్ అలానే అక్కడ ఎలా ఉన్నది, ఇక్కడ కూడా అలానే ఉన్నారు. ఇలానే సేమ్ అక్కడక్కడ షాప్స్ పెట్టుకొని అక్కడక్కడ మొత్తం ఆల్వేస్ ఇక్కడ మొత్తం ఫ్రూట్స్, దేవుడికి కావాల్సిన సామాన్లు అన్ని అమ్మడం అయితే జరుగుతున్నది. ఈ ప్లేసెస్ మెయిన్ కొండ మీద ఇవి మెయిన్ ప్లేసెస్ అయితే ఇవే చూడాలి. కొండ మీద ఇవి తప్ప ఇంకా మెయిన్ ప్లేసెస్ ఏవి లేవు. సో ప్రెసెంట్ అయితే మనం ఇక్కడే ఉన్నాం. సో మనం శిలాతోరణం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సో శిలాతోరణం దగ్గరలో ఇలా ఉంటుంది. ఆంటీ జరుగు. ఫోటోలపై ఇక్కడే ఉన్నట్టు కళ్యాణి పాడక మనం ఇక్కడికి వచ్చేటప్పుడు సేమ్ ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర ఇలా చూసాము, ఇక్కడ అలానే ఉన్నది మొత్తం A to Z. శ్రీవారి పాదాల దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత చక్కెర తీర్థం అనే ప్లేస్ లో ఇలా స్టెప్స్ ఉంటాయి. సో మనం అక్కడికైతే వెళ్ళబోతున్నాం. ఇక్కడ మొత్తం ఇక్కడ దేవుళ్ళందరివి 6 ప్లేసెస్ కవర్ అయి ఉన్నాయి మొత్తం. ఇలా మనం వచ్చి కిందకి చూస్తే ఇలా వాటర్ ఫ్లో ఉంటుంది. సో మనం ఇలా పైకి అయితే వెళ్ళాలి. సో వాటర్ ఫాల్ దగ్గర సంథింగ్ ఏం లేవు, కానీ ఇక్కడ చూస్తే మనీ అయితే ఉన్నాయి. మనీ అంటే ఇక్కడ సస్పెషన్ మనీ. ఇలా లోపలికి వస్తుంటే ఇక్కడ చాలా వరకు కొంచెము ఉండలు ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ రుద్రాక్షలు ఉంటాయి. సరే, రుద్రాక్షలు. సో రుద్రాక్షలు వాళ్ళు వీడియో దిగద్దన్నారు. సో లీవ్ ఇట్. ఇక్కడ మనము ఇక్కడ శ్రీరామ్ వచ్చేసినాము చక్కెర తీర్థం అనే ప్లేసెస్ కి.
సో మనం ఇలా దేవుడి చుట్టూ తిరుగుతూ ఉండాలి. మనం ఇక్కడికైతే చూస్తున్నాము, మనమైతే రెండోది కూడా కవర్ చేసేసినాం. సో ఇంకా 4 ఉన్నాయి. సో మనం అనుకునేవి కూడా అయిపోయినాయి. యాక్చువల్లీ ఇంకా 4 ఉన్నాయి. సో మా ఫ్రెండ్స్ నా కోసమే వెయిట్ చేస్తారు. ధన్యమా. సో మనం ఇది ఇక్కడ ఈ వాటర్ ఫాల్ అనేది సంథింగ్ ఇక్కడ మనీ అయితే ఇస్తూ ఉంటారు. సో ఈ వాటర్ ఫాల్ సంథింగ్ ఏదో కొంచెం పర్లేదు, కానీ వ్యూ చూడడానికి బాగుంది. సంథింగ్ దేవుడిది ఏదో కోనేరు దయ్యి ఉంటుంది, మనకు కూడా అంత ఐడియా లేదు. సో మనం ఇట్లా పైకి చూసుకున్నట్టయితే ఇంకా మెట్లకి సేమ్ ఆపోజిట్. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళాలి, వ్యాన్ దగ్గరికి వెళ్ళాలి, 10 నిమిషాల కన్నా ఎక్కువ అప్పటివాడు. మనం ఇలానే ముందుకు వస్తే ఇక్కడ రైట్ సైడ్ లో జూలో పెట్టినట్టు అలానే జూలో ఎలా అయితే జాలీలు ఉంటాయో అలానే ఉంటాయండి ఇక్కడ. అలానే ఇక్కడ పికాక్స్ సంథింగ్, ఇక్కడ కొన్ని ర్యాబిట్స్, కొన్ని పెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అంటే మన తెలుగులో మన ఊళ్ళో చెప్పాలంటే ఇక్కడ పావురాలండి ఇవి. కొన్ని పెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ నెమలిని అయితే చూస్తున్నామండి, నెమలి. సో నెమలి కూడా ఇక్కడ ఉంటున్నది. నెమలిని కూడా ఇక్కడ జాలీలో పెట్టారు. మనం చూసుకుంటే ఈ నెమలి వచ్చేసి గుడ్లు పెట్టిందంట. సో గుడ్లు పెట్టింది నెమలి. ఉత్తిగా ఆడుకున్నా అయింది. సో ఇక్కడ ఏంటంటే మ్యాటర్, ఇక్కడ చాలా వ్యూ బాగుందండి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే చెట్లని పరిరక్షణ విధంగా కాపాడుతున్నారు. సో తిరుమలలో చెట్లు భారీగా ఉన్నాయి. సో అందుకే ఇక్కడ వాతావరణం ఎప్పుడు అనుకూలంగా 10 మంది మంచిగా ఉండేటట్టు ఇక్కడ వాతావరణమే ఇక్కడ శశిస్తుంది. సో నిజంగా చెప్పుకోవడానికి ఏముందండి, అడవి పక్కకే ఉంది, దేవుడు కూడా పక్కకే ఉన్నారు. ఈ విధంగా అయితే నేను మీతో ఇలా షేర్ చేసుకుంటున్నా. ఇంకా 4 అయితే మన దగ్గర వెయిటింగ్ లిస్ట్ లో మనం చూడాల్సినవి ఉన్నాయి. సో ఆ 4 చూసినాక మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్దాం. సో మనం అనుకునేవి కూడా అయిపోయినాయి. యాక్చువల్లీ ఇంకా 4 ఉన్నాయి. సో మా ఫ్రెండ్స్ నా కోసమే వెయిట్ చేస్తారు. ధన్యమా. సో మనం ఇది ఇక్కడ ఈ వాటర్ ఫాల్ అనేది సంథింగ్ ఇక్కడ మనీ అయితే ఇస్తూ ఉంటారు. సో ఈ వాటర్ ఫాల్ సంథింగ్ ఏదో కొంచెం పర్లేదు, కానీ వ్యూ చూడడానికి బాగుంది. సంథింగ్ దేవుడిది ఏదో కోనేరు దయ్యి ఉంటుంది, మనకు కూడా అంత ఐడియా లేదు. సో మనం ఇట్లా పైకి చూసుకున్నట్టయితే ఇంకా మెట్లకి సేమ్ ఆపోజిట్. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళాలి, వ్యాన్ దగ్గరికి వెళ్ళాలి, 10 నిమిషాల కన్నా ఎక్కువ అప్పటివాడు. ఇలా మనం వచ్చి కిందకి చూస్తే ఇలా వాటర్ ఫ్లో ఉంటుంది. సో మనం ఇలా పైకి అయితే వెళ్ళాలి. సో వాటర్ ఫాల్ దగ్గర సంథింగ్ ఏం లేవు, కానీ ఇక్కడ చూస్తే మనీ అయితే ఉన్నాయి. మనీ అంటే ఇక్కడ సస్పెషన్ మనీ. ఇలా లోపలికి వస్తుంటే ఇక్కడ చాలా వరకు కొంచెము ఉండలు ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ రుద్రాక్షలు ఉంటాయి. సరే, రుద్రాక్షలు. సో రుద్రాక్షలు వాళ్ళు వీడియో దిగద్దన్నారు. సో లీవ్ ఇట్. ఇక్కడ మనము ఇక్కడ శ్రీరామ్ వచ్చేసినాము చక్కర తీద్దాం అనే ప్లేసెస్ కి.